హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి చట్నీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎంత ఈజీనో చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇదేంటో తెలుసా? దొండకాయ చట్నీ అండి. దొండకాయ మేమందరం చేసుకుంటాం అనుకుంటున్నారా? మామూలుగా అయితే మనం ఎలా చేస్తాము, ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను, డిఫరెన్స్ ఏంటో ఒక్కసారి చూడండి. ఇవి ఏం చేస్తున్నాను, నేను ముక్కలు ఏం వేయించట్లేదండో. చూడండి, ఫస్ట్ దొండకాయలు కట్ చేసుకున్నాను. పచ్చి అన్నీ ఒకవైపు, పండు ఒకవైపు పెట్టుకున్నాను. చూసారా? అంటే పచ్చి అన్నీ కూర ఫ్రై చేసుకుంటాను దొండకాయలు. ఈ పండు వాటితో పచ్చడి చేసుకున్నాను. పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారా? ఇందులోకి మిరపకాయలు కూడా పండు మిరపకాయలే వేస్తున్నాను. మన పండిన మిరపకాయలు చాలామంది వేస్ట్ చేస్తారు, పడేస్తూ ఉంటారు. నేను ఇందులోకి పండు మిరపకాయలు చట్నీల్లోకి వాడుకుంటాను అన్నమాట. చూసారా? ఈ పండిన దొండకాయ ముక్కల్ని ముందుగా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. వేసుకొని దీనిలో ఇప్పుడు మిరపకాయలు, అది నేను పండిన మిరపకాయలు వేస్ట్ చేయకుండా ఇవి ఇలా వాడుకుంటున్నాను. చూసారా? ఈ పండిన మిరపకాయలు ఇందులో వేసుకున్నాను. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ మిరపకాయలు. దీనిలోకి ఇప్పుడు చింతపండు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు అన్నీ చూసిన పచ్చిగా వేసుకున్నాను. ఏమి ఇందులో వేయించలేదు, మిరపకాయలు వేయించలేదు, ముక్కలు వేయించలేదు, అన్నీ ఇలా పచ్చియే. చూసారా? జార్లో ఇలా అన్నీ వేసేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీలో చట్నీ చేసేసుకుంటాను. చూడండి, అన్నీ కలిపెట్టుకొని ఒకసారి చేసేసుకున్న తర్వాత దీనికి తాలింపు పెట్టుకుంటున్నాను అంతే. ఒక ప్యాన్లో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీనిలో తాలింపు గింజలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని దీనికి తాలింపు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిక్సీ వేసుకున్న ఈ చట్నీ ఉంది కదా, దీన్ని ఈ తాలింపులో వేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంగువ కూడా వేసుకున్నాను. ఈ పచ్చడి దీనిలో వేసేసుకొని దీనిలో కాసేపు ఫ్రై చేసుకోవాలి. చూసారా? దీనిలో అంటే ఈ పచ్చివాసన పోయేలాగా ఇందులోగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్ది ఫ్రై చేసుకుంటూ చూసారా? కొంచెం నేను వేసుకున్న ఆయిలే తక్కువ, అది కూడా పీల్చేస్తుంది. చూడండి, అసలు అక్కడ ఆయిల్ ఏమి ఉండదు, ఈ చట్నీ పీల్చేస్తుంది అనమాట. చూడండి, పీల్చుకొని బాగా వేగిపోతుంది. ఇందులోనే పచ్చివాసన అంతా పోయేలాగా ఇలా మనం ఫ్రై చేసుకుంటే చూడండి, అస్సలు నూనె కూడా ఏం లేకుండా మొత్తం ఎగిరిపోయింది. ఇలా రెడీ అయిపోయింది. చూసారా? ఇప్పుడు ఫుల్ పీల్చేసుకుంది, చక్కగా వేగిపోయింది చట్నీ. ఇంకేముంది, తినడానికి రెడీ అన్నమాట. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఇడ్లీలోకి, అన్నంలోకి, దోశల్లోకి, చపాతీల్లోకి, దేనిలోకైనా తినచ్చు. దేనిలో తిన్నా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా? చాలా సింపుల్గా ఉంది కదా. ఇప్పుడు అలాగే పచ్చి ముక్కలు తీసి పెట్టుకున్నాం కదా, వాటిని ఫ్రై చేసుకుంటాను. చూడండి, ఓ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ ముక్కలు వేసేసుకొని ముందుగా కొంచెం సాల్ట్ వేసుకున్నాను. వీటిని ఇలా ఫ్రై, ముందు ఉల్లిపాయలు ఏం వేయలేదు. చూసారా? ఉట్టియే ముక్కలు కొంచెం ఫస్ట్ కొద్దిగా హైలో పెట్టుకొని తర్వాత మీడియంలో పెట్టుకొని ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇవి వేసుకొని చూడండి బాగా మళ్ళీ ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఇలా దగ్గరుండి ఫ్రై చేసుకుంటే అడుగున మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయి. చూసారా? ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే చక్కగా కలర్ మారిపోతూ ఉంటాయి. చూసారా ఎంత కలర్ మారిపోయినాయో? ఇప్పుడు మన రుచి తగినట్లుగా కారం వేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్గా చట్నీను చాలా సూపర్, అసలు టేస్టు ఉంటుంది. అలాగే చాలా సింపుల్గాను ఈ ఫ్రై కూడా చూసారా రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్గా ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి, ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే ఫ్రై రెడీ అయిపోయింది. పచ్చడి, ఫ్రై 2 రకాలు. ఎలా ఉందండి? మీకు నచ్చింది కదా? నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో రకాలు మీరు చూడగలుగుతారు. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. టేక్ కేర్, బై బై.